సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. విశాఖ సిమెంట్స్ ఐసీఎల్ కర్మాగారం మైన్స్ ప్రాంతంలో చిరుతపులి పిల్ల సంచారం పరిశీలించిన అటవీ శాఖ అధికారులు. బషీరాబాద్ మండల కేంద్రంలో 3100 నూతన రేషన్ కార్డుల మంజూరు. లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేసిన నవంగి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్. తాండూరు పట్టణం వార్డు నంబర్ 2లో త్రాగునీటి సమస్య. 9 నెలల చిన్నారి వశిష్ట చికిత్స కోసం దాతలు సహాయం అందించండి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. విశాఖ ఐసీఎల్ సిమెంట్ కర్మాగారం పరిధిలోని మైన్స్ ప్రాంతంలో చిరుతపులి పిల్ల కనబడిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. శనివారం విశాఖ కర్మాగారంలో డ్రైవర్ గా పనిచేసే జావేద్ ఈ విషయాన్ని తెలిపారు. ఆ ప్రాంతంలో మొదట పులిపిల్ల అని అనుకున్నామని, అనంతరం దగ్గరకు వెళ్లి చూడగా అది పులిపిల్లగా ఉందని తెలిపారు. వారిని చూసి అడవిలోకి అది పారిపోయిందని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ శ్రీదేవి, సరస్వతి, పీర్యానాయక్ తదితరులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. గత నెల 28న కోటబాస్పల్లి శివారులో ఓ పులిపిల్ల ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాంతంలో పులి సంచరిస్తున్నదని మల్కాపూర్, కోటబాస్పల్లి ప్రజలు నమ్ముతున్నారు. వేసవి సందర్భంగా ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున నీటి కోసం, నీడ కోసం ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు ఈ ప్రాంతంలో ట్రాకింగ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. మల్కాపూర్, కోటబాస్పల్లి ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. నీ పేరేంటి? నా పేరు జావేద్ సార్. ఏమైంది? మేము ఐసీఎం కి డీజిల్ పట్టడానికి వచ్చాం. ట్యాంకర్ తీసుకోండి. ఎన్నింటికి? 10 minutes బ్యాక్ సార్. అంటే టైం ఎంత అయింది? టైం చెప్పు. 10:15 అవ్వచ్చు. 10:15 మార్నింగ్ సార్. ఆ టైంలో ఇక్కడ ఈ చెట్టు దగ్గర చిన్న పిల్లిలాగా కనిపించింది. నేను ఇంకా మా హెల్పర్, ఇద్దరు హెల్పర్లు ఉండే, ఇద్దరం చూసి అది పిల్లి అనుకుని ఆపినాం ఫస్ట్. కాకపోతే దగ్గరకు వచ్చి చూస్తే పులి పిల్ల ఉంది సార్. చిన్నగా ఎంత ఉంది సార్, అది చిన్నగా ఉంది. అయితే మేము చూసి దిగేసరికి అటు వెళ్ళిపోయింది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోయింది సార్. నువ్వు ఇంకెవరు ఉన్నారు? అన్నీలు, ఆయన ఆపరేటర్, ఆయన పేరు అది ఉంది సార్, ముబిన్. ముగ్గురు చూసిండ్రా? ముగ్గురం చూసాం సార్. పులి పిల్ల ఇక్కడ ఉందంటే దగ్గరలో కూడా పులి కూడా వచ్చే అవకాశం ఉంది. పిల్లనే ఇక్కడ ఉందంటే ఇంత దూరం వచ్చిందంటే ఉంటుంది. ఓకే, సరే అమ్మా, రైట్. సర్చ్ ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం. అక్కడ మనకి 20 కిలోమీటర్ల దూరంలో చించోలి అడవి కూడా ఉంది. కొంచెం దగ్గరలోనే గింగుర్తి అడవి కూడా ఉంది. అడిక్షర్ల, గింగుర్తి, దానికి పక్కన కర్ణాటకకు సంబంధించిన అటవీ ప్రాంతం కూడా ఉంది. మేబీ ఆ చుట్టుపక్కల కొంచెం దూరంలో మేబీ అక్కడే ఉండకపోయి ఉండొచ్చు. బట్ కొంచెం దూరంలో తల్లి ఎక్కడో పిల్లల్ని పెట్టి ఉంటుంది. అవి దాంట్లో దాన్ని పక్షులు ఎత్తుకొచ్చి మేము వాళ్ళకి చెప్పొచ్చాము. కొంచెం ఏమన్నా అలజడి అనిపించినా కూడా, జంతువులు ఏమన్నా అంటే తిరుగుతున్న శబ్దాలు, కొన్ని శబ్దాలు చేస్తుంటాయి, అంటే సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది అన్నమాట తల్లి. సో అట్లాంటిది ఏమన్నా జరిగినా కూడా, అట్లాంటిది ఏమన్నా వినిపించినా కూడా ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాము. వితిన్ 15-20 minutesలో మేము వచ్చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళకి ఇంకొకటి, విలేజెస్ అంటే కొంతమంది మగపిల్లలు కూడా చెప్పాము, ఒంటరిగా బయటికి రాకండి, ఈ రోజు వరకు బాత్రూమ్కి వాటికి ఒంటరిగా బయటికి రావద్దని కూడా చెప్పాము. కొంచెం గమనించుకుంటా, చుట్టుపక్కల కూడా గమనించుకుంటూ ఉండమని చెప్పాము. ఏమన్నా అట్లాంటిది ఏమన్నా కొంచెం వాళ్ళకి ఏది తెలిసినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బషీరాబాద్ మండల కేంద్రంలో 3100 నూతన రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని నవంగి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ తెలిపారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ప్రజలకు గత ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని, ప్రస్తుత ప్రజా పాలనలో రేషన్ కార్డులను మంజూరు చేశామని గుర్తు చేశారు. నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు అజయ్ ప్రసాద్ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. నూతన రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు కూడా అనుసంధానం చేసినందున బీదలకు ఎంతో మేలు జరుగుతుందని అజయ్ ప్రసాద్ తెలిపారు. Right. 36 kg. खुश है? पहले महीना 36 किलो चावल आया रमजान के महीने में. मुबारक. इतना ही ఒక రేషన్ కార్డు ద్వారా బియ్యమే కాకుండా హాస్పిటల్ పోవాలన్నా, ఏదైనా స్కాలర్షిప్ అప్లై చేసుకోవాలన్నా ఎంతోమంది పిల్లలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏదైతే గురుకులాల్లో అడ్మిషన్ చేయాలన్నా కూడా
వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు వాడడం కూడా జరిగింది వాళ్ళ పిల్లలకు. ఇలాంటి కార్యక్రమం ఉన్నందువలన చాలామంది ఆరోగ్యశ్రీ కార్డు లేక కూడా చాలామంది కూడా సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ దాంట్లో కానీ చూపించుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళకు రేషన్ కార్డు రావడం వల్ల ఆరోగ్యశ్రీ కానీ వాళ్ళకు ఏ రకమైన అన్ని రకాల బెనిఫిట్స్ కూడా వాళ్ళకు రావడం జరుగుతుంది. ఏదైతే మాట ఇచ్చిండో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏదైతే మాట ఇచ్చిండో మన తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 2లో నీటి సమస్య తీవ్రంగా ఉందని కాలనీ వాసులు తెలిపారు. ఇటీవల వేసిన బోర్లు పాడైపోయాయని తెలిపారు. వారం రోజులకు ఒక్కసారైనా తమ ప్రాంతంలో గుక్కెడు నీరు కూడా రావడం లేదని మున్సిపల్ అధికారులు తమ కాలనీపై దృష్టి సాధించాలని కాలనీ వాసులు కోరారు. ప్రజా ప్రతినిధులకు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు ఈ సమస్యను వివరించినా పెడచెవిన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే ఎండాకాలం, అందులో రంజాన్ మాసం, మంచినీళ్లు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని మహిళలు అసహనం వ్యక్తం చేశారు. ఇందిరానగర్ లో ఇంటింటికి మిషన్ భగీరథ పైప్ లైన్ ఉంది, కానీ తమ కాలనీకి పైప్ లైన్ లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడో ఓసారి మున్సిపల్ నీరు వదిలితే మురికి నీరు రావడం పట్ల పిల్లలు, పెద్దలు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవుతున్నారని మహిళలు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ నీటి సమస్యను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. 5 నెలల నుండి నీళ్ళే లేవా ఇక్కడ? अब हमारे क्या बोर होना 2 नंबर वार्ड में बोर नहीं है, नल्ला नहीं है, प्रॉब्लम है, गंदा पानी आ रहा, बच्ची बीमार है, एडमिट है, ये पानी पी के ऐसा पानी आ रहा, बो आ रही इसमें, बाथरूम आगे जैसी बदबू आ रही इसमें। हाँ, एक दिन आ रहा ऐसा पानी आ रहा, वो भी नहीं आ रहा, 5-5, 6 10-15 मिनट आ रहा नल। पानी की बहुत प्रॉब्लम है देखो हमारे। और ये हमारे को अब बोलना तो किसको बोलना, वोट डालो बोल के बोलो, किसका कौन है यहाँ पर जिम्मेदार वोट डालाने के वास्ते, किसके पास जाना हम लोग? ये हमारी ये लेके ये 50 घर है यहाँ पर, बोर नहीं है, एक बोर है वो खराब है 2 नंबर वार्ड में, एक बोर है खराब है, वो बोर भी बन रही नहीं है। एक बोर का इंतजाम करे तो अच्छा है। एक बोर होना नहीं, 2 होना। काउंसलर क्या बोले? काउंसलर हो गया ना उन लोगों नहीं, अब वो काउंसलर अब ये पॉलिटिकल होता है, इन्होंने नहीं बोलना ये बात नहीं तो फिर दुश्मनी आ जाती है। पूछे वार्ड में रहते हैं, इतनी सारी पब्लिक है यहाँ पे, ना नल है, ना बोर है, ना नल का इंतजाम है। यहाँ पे ऊपर से 2 दिन में 3 दिन में एक दफा नल आ रहा है, ऊपर से बोर भी इतना खराब है, 4 महीने से बोर खराबी बोल के बोल रहे, कोई भी इंतजाम नहीं कर रहे यहाँ पे बोर का। किसको जाके पूछना, कौन बोले तो क्या बोल रहे, नहीं पानी नहीं है, जमीन में पानी नहीं है बोल के बोल रहे। एक जगह पानी नहीं है तो दूसरी जगह मार के देख सकते हैं, हर गली में 4-4, 5-5 बोर है, एक गली में 4-4 बोर है। ये गली में पानी का इंतजाम नहीं है। हम कैसा करना है, रमजान है, हम नमाजा पढ़ने का रहता है, कुछ हमारे घर के अंदर आकर देखो आप कैसी है हालत, पूरा पानी कुछ भी नहीं है, पानी नहीं रहने का हम नमाज भी नहीं पढ़े ना पानी ना। कल जुम्मा जैसा जुम्मा कोई भी घर में पानी नहीं है, कैसा करना? अब हमें ऐसा पानी का इंतजाम नहीं हुआ तो या म्यूनसिपालिटी में 3 दिन 4 दिन हुआ, देखा के कंप्लेंट, दूसरे दिन आके बना तुम बोले, अब आगे 5 दिन हुआ, अब तक म्यूनसिपालिटी वाले कोई भी नहीं है, खतरे पानी का खतरा भी नहीं है। आप आकर घर में कभी भी एनी टाइम आकर देख सकते हैं हमारे घर में कि पानी है नहीं है बोल के, ना पीने पानी। और पानी देखो ऐसा ऐसा पानी छोड़े, ऊपर से छोड़ते कब, आधा घंटे, 2 दिन में एक दफा नल आ रहा, आधा घंटा पानी छोड़ते, आधा घंटे में इतना पानी। अगर ये ऐसा पानी कम से कम 10-15 घड़े आता, इतना पानी वेस्ट हुआ था, फिर अभी बचता क्या पानी? इतना पानी एक घर में 3-3 फैमिली है रहने का इंदिरानगर में, यहाँ पे 2 नंबर वार्ड में कितने घड़े आता? खाली 5-5 घड़े पानी किसको बस होता? हाँ, ये बढ़ चलो भाई, अच्छे देखो कहाँ तो भी कैसा है क्या नहीं ना, कुछ कहीं भी इंतजाम नहीं है इंदिरानगर में 2 नंबर वार्ड में। हाँ, खाली सुनते छोड़ते, हाँ सुनते छोड़ते। म्यूनसिपालिटी वाले आते, एक दिन के वास्ते आते, ये साफ नहीं करे, ये साफ नहीं करे, बोलते चले जाते, एक दिन के वास्ते जाते, उल्टा हम घर वाला कुछ बोलते। ये क्या घर वालों का काम है क्या? हम इंदिरानगर वाले कोई चीज़ नहीं करते ऊपर वालों को? हाँ, क्या हम वोट डालते हैं, हर चीज़ से डालते, क्या टैक्स नहीं भरते, हम क्या चीज़ नहीं करते ना? क्या हमारा ये नाम निकाल दिया गया है इंदिरानगर में, 2 नंबर वार्ड से नाम निकाले क्या? हमारा नहीं निकाले तो हमारे कहने आके आज कहाँ आके वो वहाँ पे बोर है हमारी, वो बोर बना, और इंदिरानगर में कम से कम 2 बोरा नहीं डालो आप, कंटिन्यू आप चेक करते रहना। यहाँ पे इतने ख्वातीन है, इतने, और ये कुछ भी नहीं है, सिर्फ एक घर का हिस्सा है, यहाँ पे सिर्फ एक गली का हिस्सा है, और बहुत सारे में है। बात अच्छी नहीं रहती, पहली दफा बोल रहे बोल के हम खाली इतने जने बोल रहे। यहाँ देखो, यहाँ ये बुजुर्ग देखो, कितने दिन में यहाँ पे देखो आप, ये पानी के वास्ते दुनिया का फिर, अगर इन फिरते फिरते गिर गए, कौन जिम्मेदार है? म्यूनसिपालिटी वाले जिम्मेदार है क्या? बड़े गवर्नमेंट जिम्मेदार है? कौन है जिम्मेदार ना? इनके पास देखो, इन लोगों की हालत देखो, पहले हालत देखकर आप डिसीजन लियो।
घड़ा उठाने की हालत नहीं है हमारे। कहाँ से ला ले रहे पानी? क्या है घर में बैठे मास्क मस्जिद के सामने एक बोर है, मस्जिद के दरवाजे के पास एक बोर है, वहाँ से थोड़ा थोड़ा ला लेते। 4 से यहाँ 2 नंबर वार्ड में घर पे नहीं आ रहा आपके पास नल? नहीं है नल। हालत पूरे 2 नंबर वार्ड की हालत है ये। नहीं आ रहा। नल है इसने ना तुम्हारे पास? है नल 2 दिन से पता नहीं होगा, वो भी आधा घंटा आप बोल। మాకు నల్లలు లేవు, బోర్లు లేవు, నీళ్లు లేవు. మాకు ప్రాబ్లం చాలా అయింది. కలిసి నీళ్ళు తాగి మా పోషణ సర్కార్ అడ్మిషన్ మొన్న ఇచ్చిన నేను. మాకు నీళ్లు కావాలి. నీళ్ళ చాలా ప్రాబ్లం ఉన్నది. డబుల్ బెడ్రూమ్లను ఇస్తాను ఆడియకాలే. మేము కిరాయిలకు ఉన్నాము. మాకు కావాలి నీళ్ళు, మాకు మాత్రం బోర్ కావాలి. బోర్ కావాలి, నల్లు కావాలి. మాకు నీళ్ళ చాలా ప్రాబ్లం ఉన్నది. उसका भी सही है। आधे घंटे में जो खलीज पानी है कम से कम 10-15 घड़े पानी वापस जाता है। इतनी खलीज वो है, अगर अनजाने में हम देख कर भर रही बोल को बात अच्छी है। ये कब पकड़े पानी वो? ये परसों परसों का है वो? 4 दिन का पानी है। अब तो आया नहीं। उस दिन वो भी पूरा भी नहीं आया, उस दिन खाली आया 5 घड़े आया, उसके बाद पानी नहीं आया। आप एनी टाइम कौन आते, गवर्नमेंट से आते, म्यूनसिपालिटी से आते, हर एक घर को जाकर देखो आप अंदर की हालत ये बोलना चाह रहा हूँ मैं, जिम्मेदारी कौन ले रहे हैं? यहाँ पर ऐसा बीमार हो रहे हैं, हॉस्पिटल में एडमिट हो रहे हैं, जिम्मेदार कौन है? पब्लिक, गरीब पब्लिक परेशान है। कमिश्नर को बोले? कमिश्नर हाँ जाके बोले कमिश्नर म्यूनसिपालिटी को जाके एप्लीकेशन देके 4-5 दिन में किसको दिया वो? म्यूनसिपालिटी में हो गया वो सुनते मैडम डायरेक्ट कमिश्नर सर को बात करे तो क्या बोले कल का कल आपको कॉल करते, कॉल करके आते घर को आते, बोले कॉल करे सब करे। कोई जिम्मेदारी नहीं, एक काम नहीं हो रहा। कॉल भी करे थे, कल आ रहे बोल के बोले आई नहीं कॉल। आर्य बोल के बोले 4 दिन में अब तक नहीं आते, क्या है कि अच्छी बात नहीं रहती, फिर एक डायरेक्ट बात बोलूं मैं आप लोगों को, देखो ये गवर्नमेंट है जब से कैसा हो रहा है। म्यूनसिपालिटी को ये गवर्नमेंट है जी, ये गवर्नमेंट है वैसे इससे नहीं इससे पहले नहीं था ऐसा। वो केसीआर नाला डाले उसमें पानी अच्छा आ रहा था। हमारे हाइट नहीं केसीआर वो भी नहीं आ रहा। तुम्हारे पास है, हमारे केसीआर के नलाश नहीं है, तुम्हारे हमारे पास तो उधर के हमारे केसीआर के नल भी नहीं है हमारे इंदिरा नगर में। पानी से कम होने का पानी है। ऊपर से उतर को एक घड़ा पानी रमजान के महीने में पकाना कितना, नहाना कितना, धोना कितना, ये पानी से बोर भी नहीं है, गली के छाया ना बोर भी नहीं है। पहली बात तो रेस्पॉन्स कोई काउंसलर नहीं ले रहे, कोई एमएलए नहीं ले रहे, एमएलए तो कोई नहीं ले रहे। हम कहाँ जाना, हम कहाँ जाना बोलिए आप कोई। अब हम बोलेंगे तो किसको सुनाना हमारा प्रॉब्लम, हम हमारी परेशानी किसको सुनाना। हमारा होगा किसके पास जाना बोला। और वो लोग आके देख रहे हैं गली में पानी नहीं आ रहा, वो 4 घड़े पानी नहीं छोड़ रहे। मालूम नहीं, फिर भी हम खड़े लोग तो देखते हैं, एक घड़ा पानी नहीं देता कोई भी। ఇట్లా మురికి నీళ్ళు మొత్తం సగం డ్రమ్ముని ఇంత వస్తాయి, ఒక అడ్డగడ్డ కూడా వస్తాయి. నల్ల నల్ల మీకు కేసీఆర్ నల్ల ఉందా? మరి ఏ నల్ల ఉంది అది? లోకల్ ఇక్కడ మున్సిపాలిటీ కూడా ఇక్కడ వచ్చిందా? नल्ला होना मेन नल्ला में तो घर में आप लोग यूज कर लेते ये बोर हमारे बनाना आज के आज आके बनाना नहीं बोलता, हमारे घर को आकर चेक करो। आप हमारे घर में हालत कैसी है? 2 नंबर का तो भैया ये 2 नंबर वाला ये लाइट भी नहीं है, देखो पानी नहीं है। यहाँ से खंबे का नहीं पानी नहीं है, ये पूरा नहीं है लेना हमारे बोले 3 नंबर की लाइट की पूरा नहीं है, देखो पानी 3 नंबर लाइट लगे फिर 3 नंबर के वो सब यही के बाजू में छक उसका घर को नहीं करना है, वो साइड
सब आपका काम है, कौन सा वाटर तो क्या होता है, पानी का आपके पैसे डाल के बोरा बनाते, आधा बड़ा पानी नहीं आता सर। क्या करना चालू करना सर, पानी की बहुत हालत देखो, ये देखो ये पैसा लगा देना तो आया मेले में, तुम्हारे मेले में जाओ, आप बोलो जाओ तुम्हारे बड़े को होने गली का बोल दे सर। पानी की बहुत तकलीफ है, हाथ के पैसे डाल के बनाने लगाते, 1500 डाल के पूरे जने मिलके बनाने लगाते, तभी आधा घड़ा आता, आधा घड़े के बाद बंद होता। बंद करना चालू करना, हेज करना, सारा दिन जाता बोर के हाथों में। पानी के लिए तकलीफ तो घर छोड़ते बोरिंग करने आते सर। बहुत परेशानी है सर हमारे को पानी के लिए महल्ले में। 2 नंबर पर नहीं है सर। कमिश्नर इसको भी पूछे तो क्या बोलते, हमें सीट से उतर के हमारे नहीं मालूम अम्मा, म्यूनसिपालिटी जाओ, म्यूनसिपालिटी में जाकर कंप्लेंट दो बोलते सर। म्यूनसिपालिटी वाले भी कहाँ जाना हमें बोलो, ये रमजान के महीने में रोजे रहो, कहाँ का भटकना बोलो सर। 2 नंबर వాడు నల్లలు రాకొచ్చినాయి, మాకు నల్లలు రాకొచ్చినాయి, మాకు బోరు లేదు, మాకు ఇది మోర్లు దియకొచ్చిండ్రు, మాకెంత కష్టం చాలా వచ్చింది। नाला भी नहीं है, अब से नहीं, मेरी शादी होकर 15 साल हुआ, मैं 10 साल से देखती हूँ इंदिरा नगर में परेशानी पानी की। हम आदमी के घर से 10,000 रुपए यूज करके बोले बनाते तो भी कमिश्नर नहीं सुन रहे। अब हम किसको बोलना, एमएलए सर को बोले तो कोड़ंगल में रहते, अब किससे बोलना बोलिए आप ही बोलिए। अब आते, अब हम लोग गरीबा काम करके जीएंगे क्या, वो एमएलए के इसके पास जाके बैठेंगे धरना देना फिर नहीं। हमारे हर जगह केसीआर का नल है, हमारे पास केसीआर का नल भी नहीं है यहाँ पे। 2 नंबर वार्ड पेश नहीं है केसीआर का नल। अब आप किससे बात करेंगे, पब्लिक हमारी परेशानी किसको सुनाएंगे, पब्लिक परेशान है यहाँ पर। पानी पीने से बीमारियाँ आ रही है, कैसा नहीं कि पब्लिक कैसा जीना, पानी ने सब तो एक तो समर है। ये बोर डालकर 10 साल बंदों के कितने दिनों सिर्फ 1 महीना 2 महीना आती बोर, ये उसके बाद 6 महीने, कम से कम 5 महीने में ये बोर खराब होके कितने दिन से कोशिश कर रहे हैं हम, ये बोर बनाओ बोर वहाँ पे बनाने का सिर्फ जिसको बनाते हैं उनको जाके बोलो तो मैं क्या बोले, नको माँ नको हम नहीं बना सकते, वो गवर्नमेंट बनाती, उनकी जाके पानी नहीं है, अभी तक नहीं है। अरे यहाँ नहीं रहे तो किसी और जगह कितना आ रहा देखो, दूसरे गली क्या तो भी समझा को भेजती, क्या तो भी समझा को 50 रुपए किराया लगा ले म्यूनसिपालिटी को, ऑटो का किराया लगा ले को। ఇది రెండో వార్డు నీళ్ళు ఎక్కడ ఉంటుంది, నీళ్ళు ఎక్కడ ఉంటుంది। 9 నెలల చిన్నారి విశిష్ట కాలేయ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కాలేయ మార్పిడి చికిత్స కోసం హైదరాబాద్ మాదాపూర్లోని పిఏసిఈ పేస్ హాస్పిటల్లో వైద్యం కోసం 25 లక్షలు ఖర్చవుతుందని, ఇప్పటి వరకు దాతల సహాయ సహకారాలతో సుమారు 10 లక్షల రూపాయల వరకు పోగు చేశామని, ఇంకా దాతలు స్పందించి బాబు చికిత్స కోసం సహాయ సహకారాలు అందించాలని విశిష్ట మేనమామ చందు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యారత్న పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ, చిన్నారి విశిష్ట చికిత్స కోసం తాండూరు ప్రాంతంలోని కొన్ని సంస్థలు దాతలు ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. ఇలాగే ఇంకొందరు చిన్నారి వశిష్ట చికిత్స కోసం మీకు తోచిన సహాయ సహకారాలు అందించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చిన్నారుల దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, కాలేయ, హృదయ, కిడ్నీ వ్యాధులకు ఉచిత చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు బాతుల నాగరాజ్, జోషి వికాస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా యొక్క చెల్లెలైన భానుప్రియ కొడుకు వశిష్ట మా అల్లుడు తన కాలేయ వ్యాధితో బాధపడుతూ దాదాపు 6 నెలల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. దానికి సంబంధించి అందరి తరఫున సహకారంతో 10 లక్షల రూపాయల వరకు ఈరోజు నేను అమౌంట్ మాకు అందడం జరిగింది. అది చెన్నై జిల్లా హాస్పిటల్లో జరగాల్సిన ఆపరేషన్ హైదరాబాద్కి షిఫ్ట్ చేస్తున్నారు డాక్టర్స్, ధృవీకరణ చేయడం జరుగుతుంది. ఆ హాస్పిటల్లో మాకు ఇప్పటివరకు 25 లక్షల ఖర్చు అవుతుందని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. మిగతా అమౌంట్ గురించి మేము రిక్వెస్ట్ అందరికీ చేస్తున్నాము. దయచేసి మాకు సహాయం చేసి బాబు ప్రాణాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాము. సంగెంకుర్దు గ్రామానికి చెందిన
భానుప్రియ శివకుమార్ దంపతుల 9 ఏళ్ల కుమారుడైన వశిష్ఠ యొక్క కాలేయ మార్పిడి వ్యాధి చికిత్స కోసం గతంలో చేసిన విజ్ఞప్తి మేరకు, అలాగే వారి కుటుంబ సభ్యులైన మేనమామలు చంద్రశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చేసిన విజ్ఞప్తి మేరకు అందరూ కూడా స్పందించి అన్ని రిసోర్సెస్ ద్వారా సుమారు 10 లక్షల రూపాయలు ఇప్పటికీ రావడం జరిగింది. ఆ బాబు వశిష్ఠ ఎవరైతే ఉన్నారో బాబు వశిష్ఠ యొక్క కాలేయ మార్పిడి ఆపరేషన్ ఇక్కడ వీలు కాదు అని చెప్పినందుకు చెన్నై అక్కడ వాళ్ళు రేల్ హాస్పిటల్ పోవడం జరిగింది. తర్వాత ఇక్కడ సంప్రదింపులు జరపడంతో మన హైదరాబాద్లోని మాదాపూర్ పేస్ హాస్పిటల్లో ఆ బాబుకు కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయడానికి కూడా డాక్టర్లు ఒప్పుకోవడం జరిగింది. దాని మొత్తాన్ని కూడా 25 లక్షలు ఖర్చు అవుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటిదాకా ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా కావచ్చు, తర్వాత తాండూరులో ఉన్నటువంటి పెద్దల ద్వారా కావచ్చు, ముఖ్యంగా కూడా విఆర్ శ్రీనివాస్ రెడ్డి దంపతులు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఫౌండేషన్ పెద్దలు కూడా 11,000 ఇవ్వడం జరిగింది. సారదా కుటుంబం 11,000 ఇవ్వడం జరిగింది. పటేల్ శ్రీశైలం గారు 11,000 ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా చాలా మంది కూడా ఈ ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా సాయం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే సాయం కొనసాగించాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటిదాకా ఏదైతే మనకు అమౌంట్ అయిందో దానికి ఇంకా కూడా అమౌంట్ అవసరం కాబట్టి, అంటే ఆపరేషన్ తర్వాత కూడా అమౌంట్ అవసరం కాబట్టి ఇంకా కూడా దాతలు స్పందించాలని, ఆ 9 ఏళ్ల బాబు యొక్క ప్రాణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తాను. దీని అంతట్లో కూడా సంగంకుర్తు పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాచుకున్న డబ్బులు ఆ బాబు చికిత్సకి ఇవ్వడం కూడా చాలా అభినందనీయం. కాబట్టి ఈ తాండూరు ప్రాంతానికి చెందిన అందరూ కూడా స్పందించి ఆ బాబు చికిత్సకు అవసరమయ్యే విధంగా కూడా ఇంకా కూడా సాయం చేయవలసిందిగా పెద్దలకు, రాజకీయ నాయకులకు, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, అన్నిటికీ అతీతంగా కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఒక బాబు ప్రాణాన్ని కాపాడే విధంగా మన సాయం ఉంటుంది కాబట్టి ఎంత వీలైతే అంత చేయాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇందులో భాగంగా ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి గారు వాస్తవంగా ఆయన జన్మదినం సందర్భంగా కూడా షాల్వాలు, బొక్కలు తీసుకురాకుండా ఆ బాబు ప్రాణాన్ని కాపాడే విధంగా, చికిత్సకు అవసరమయ్యే విధంగా మీరు ఆ బాబుకు సహాయం చేయడం చెప్పడం జరిగింది. అందులో భాగంగా తన జన్మదినం సందర్భంగా సుమారు 35,000 రూపాయలు నగదు రూపంలో రావడం జరిగింది. ఆ తర్వాత సుమారు 67,000 రూపాయలు ఆ రోజు స్కానర్ రూపంలో రావడం జరిగింది. సుమారు 1,00,000 రూపాయల దాకా కూడా ఆయన జన్మదినం సందర్భంగా ఆయన విజ్ఞప్తి మేరకు కూడా రావడం జరిగింది. ఆ అమౌంట్ కూడా ఇప్పుడు వీళ్ళకు చందు గారికి అందజేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా పెద్దలందరూ కూడా ఇదే విధంగా స్పందించి ఆ బాబు ప్రాణాన్ని కాపాడాల్సిందిగా, ఆ బాబు చికిత్సకు కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఇంకో చివరి విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏంటంటే చాలా మంది పిల్లలు రాష్ట్రంలో కూడా ఇలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతా ఉన్నారు. క్యాన్సర్లతో కావచ్చు, కాలేయ వ్యాధితో కావచ్చు, కిడ్నీ వ్యాధులతో కావచ్చు, హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. కాబట్టి చాలా కుటుంబాలు కూడా ఆర్థికంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి గవర్నమెంటే ఒక స్టెప్ తీసుకొని ఇలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నాయి చాలా కుటుంబాలు కూడా, చిన్నారులు కూడా చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి జిల్లా ఆసుపత్రుల్లో ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేసి కాలేయ వ్యాధి కావచ్చు, కిడ్నీ వ్యాధి కావచ్చు, హార్ట్ డిసీజెస్ కావచ్చు, క్యాన్సర్లు కావచ్చు ప్రభుత్వం ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.